గల్లీ గల్లీ చక్కర్లు కొడుతుంది ఈ మంగమ్మ. ఇవాళ అభి ఫాతిమా నగర్ కి వచ్చిన ఫేజ్ 2 కిందికి వస్తుందంట ఇది. మరి ఇక్కడ మొత్తం జోరుగా అవుతుంది ప్రచారం. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరు ఏం కథ అనేది అరుచుకుందాము. ఇక్కడ ఉన్నారు అన్నలు. అన్న నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రచారం ఏ విధంగా అవుతుంది, ఎట్లా వస్తుంది పబ్లిక్ నుంచి మీకు మరి రెస్పాన్స్? ప్రచారం అయితే బ్రహ్మాండంగా ఉందమ్మా. పబ్లిక్ కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మన నవీన్ అన్న గెలుపు ఖాయం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 10 ఏళ్ళు టిఆర్ఎస్ ఏం చేయలేదు డెవలప్మెంట్. ఇప్పుడు మేము 2-3 నెలల్లోనే ఇక్కడ 150 కోట్ల డెవలప్మెంట్ అయ్యింది రహమత్ నగర్ డివిజన్ లో. బాగా పబ్లిక్ అయితే చాలా మంది ఖుషి ఉన్నారు. సన్న బియ్యం వస్తుంది, ఫ్రీ బస్ ఉంది, కరెంట్ ఫ్రీ ఉంది, ఇంకా చాలా పథకాలు అందుబాటులో వస్తున్నాయి. పబ్లిక్ టాక్ అయితే బాగుంది, రెస్పాన్స్ అయితే మొత్తం ఈ ఏరియా అంతా మరి ఖచ్చితంగా నవీన్ అన్నకి వేస్తా అంటారా, లేకపోతే బీఆర్ఎస్ కి వేస్తాము లేదంటే బీజేపీకి వేస్తామని అంటారా? బీజేపీ ఇది అయితే మైనారిటీ బెల్ట్ ఇది మొత్తం. ఇక్కడ ఏరియా 90% మైనారిటీ. ఇక్కడ మన అభి ఫాతిమా నగర్ లో 90% మైనారిటీ బెల్ట్ ఇది. చాలా మంది కాంగ్రెస్ కి వేస్తామని చెప్తున్నారు. అవునా అన్న, మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి జనాలు ఏమనుకుంటారు? మీరు కూడా 2 మాటలు మాట్లాడారు అందరూ. ఈ రోజు అంటే ఇంటింటికి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. స్పందన ఉండడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని పనులు ఈ రోజు 2 ఏళ్ళు అంటే 12 నెలల్లో 2 సంవత్సరాల్లో మేము సామాన్యులకు అందించేది మొత్తము నవీన్ అన్న మీద దుష్ప్రచారం అంటే ఇప్పుడు రౌడీ షీటర్ అంటారు, మళ్ళీ ఇది అంటారు, రౌడీ షీటర్ అని కేసీఆర్ అన్నాడు. అంతే కదా, కేసీఆర్ అన్న రౌడీ షీటర్ అన్నప్పుడు 20 ఏళ్ల కింద శ్రీశైలం యాదవ్ గారిని బుధాన్ని వేసుకొని కండు వేసుకొని తిరిగినప్పుడు కనిపించలేదు అప్పుడు శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని. ఈ రోజు రవిణి యాదవ్ ఓ యువ నాయకుడు, ఒక న్యాయవాది వృత్తిలో ప్రజాసేవలో ఉన్నటువంటి నాయకుడిని, నిత్యం ప్రజలతో ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు, ఒక బడుగు బలిన వర్గాల నాయకుడు గెలుస్తున్నాడనే భయం మొదలైంది. కేసీఆర్ కు కేటీఆర్ కు మెంటలెక్కింది. మెంటలెక్కి యువ నాయకుడు, ఒక బీసీ నాయకుడి మీద ఒక దౌర్భాగ్యపు ఆలోచన పెట్టిండ్రు. ప్రజలు ఎట్లా తీసుకుంటారు దీన్ని? వినండి, దొరతనపు అహంకారము ఒక బీసీ బిడ్డ మీద మొదలుపెట్టిన కేసీఆర్ కేవలం నవీన్ యాదవ్ 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నాడనే భయం పుట్టుకొచ్చి రౌడైన ముద్రేసిండు. ఈ రోజు 2018లో పోటీ చేసిండు నవీన్ యాదవ్, 2023లో పోటీ చేసిండు, 2018లో పోటీ చేసేప్పుడు 2nd ప్లేస్ లో ఉన్నాడు, మొన్న పోటీ చేసినప్పుడు 3rd ప్లేస్ ఉన్నప్పుడు అప్పుడు గుర్తురాలే రౌడీ అనేది రాడా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఒక బీసీ బిడ్డ మీద బురద వేసేస్తే ఒక చర్చ జరుగుతుందని చెప్పేసి మొదలు పెట్టింది. అట్లుందా? అటు అవతల మరి రెడ్డి అది ఇది ఉంటే వేయకపోనా? లేదు, మంచి వ్యక్తి కాబట్టి, యువ నాయకుడు కాబట్టి వేస్తున్నారు. మేము కేసీఆర్ చెప్తున్నాం. ఇప్పుడు కూడా రౌడీ షీటర్ అంటే ఖబర్దార్ కేసీఆర్ అని చెప్తున్నాం. మేము బీసీ బిడ్డలము, యువ నాయకులము. యువ నాయకుడు రోడ్డు మీకు వచ్చి ప్రజెక్షన్ చేస్తే రౌడీ షీటర్ అంటావా? 20 ఏళ్ల కింద నువ్వు బుధన వేసుకుని తిరిగినటువంటి శ్రీశైలం యాదవ్ తన తండ్రి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓ తీరుని అయ్యా జాగిరా అని మాట్లాడుకొచ్చిండు. అంటే నేనేమన్నా ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి నేను మాట్లాడను. ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఎలక్షన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. పేదోడికి న్యాయం జరిగే విధంగా పేదోడికి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది దరిద్రం 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ పరిపాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా? పేదోడి గురించి ఆలోచించినావా? ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. కేవలము నవీన్ యాదవ్ గెలుస్తున్నాడనే భయం వాళ్ళకు వెన్నులో సలిపుట్టింది కాబట్టి వెన్నులో సలిపుట్టింది దరిద్రపు గొట్టు ఆరోపణలు చేస్తున్నాడు తప్ప దాంట్లో పలుకులు. మరి 10 కోట్లు మరి పెడుతుండంట, మరి నిజమే? బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా 10 కోట్లు పెట్టి మరి ఓడియాలని గట్టిగా కంకణం కట్టుకోరంట. మరి 10 కోట్లు ఎవరు పెడుతుండట? కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళకి ఏమున్నాయి? 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీ దేశం లేదు అంటే టిఆర్ఎస్ పార్టీ. 1,00,000 కోట్లు దోసుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళ దగ్గర గంపలుగా ఊళ్ళో దోసుకున్నట్టు సంపద ఉంది వాళ్ళ దగ్గర, కానీ మా దగ్గర లేదు. అట్లా మేము పథకాలతో పోతున్నాం, ప్రజలతో పోతున్నాం. మేము ఈరోజు మంచి స్పందన వస్తుంది మా దగ్గర. మేము పేదోడింటికి పోతే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు ఇస్తుంది అంటున్నారు.
అయ్యా మేము ఇంటి మేము ఇన్నేళ్ళలో ఒక దొడ్డు బియ్యం పురుగులను తిన్నాము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సన్న బియ్యం వస్తున్నాయి తింటామని చెప్తున్నాం. ఈ రోజు బస్ ఎక్కడానికి 10 రూపాయలు లేకపోతే బస్ ప్రయాణం చేస్తామని చెప్తున్నాం. ఇంత పేదోడికి కావలసినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈయన వేడుతున్నాడు ఆన వేడుతున్నాడు ఇదో సీటు రౌడీ సీటు అంటే ప్రజలు ఆలోచన పరులు, ముఖ్యంగా హైదరాబాదు నగర పాలకులు, ముఖ్యంగా ఈ ప్రాంత జూబ్లీస్ ప్రజలు మేధావులు, ఆలోచన పరులు, మంచివాడికి యువ నాయకత్వానికి నవీన్ యాదవ్ ఇస్తారని చెప్పేసి పూర్తిగా విశ్వాసం ఉంది. ఆయన నిత్యం ప్రజల్లో ఉన్న నవీన్ యాదవ్ నిత్యం ప్రజలు ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తున్న భయము కేసీఆర్ కేటీఆర్ కి అండ్రమని పుట్టితేనే రవిచంద్ర అంటున్నాడు. లేకపోతే ఇన్నేళ్ళ నుంచి ఏటు వేయండు. 2010 పోటీ చేసినప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చింది నవీన్ యాదవ్. మొన్న 23 పోటీ చేసినప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చిండు. అప్పుడు నేను రౌడీకి అందా ఓట్లు వస్తాయా? మరి 20 ఏళ్ల కింద నవీన్ యాదవ్ తన అన్నాడు శ్రీశైలం యాదవ్ గారిని భుజాన్ని వేసుకొని కేసీఆర్ తిరిగిండు. మావాడు మంచోడు అన్నటువంటి కేసీఆర్ కు మరి ఆనాడు గుర్తుకోలేదా శ్రీశైలం యాదవ్ రౌడీ అని? అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలమైనటువంటి నాయకత్వంలో ప్రజస్పందన వస్తుంది కాబట్టి భయం పుట్టి వెన్నులు సలిబుట్టి ఈ రోజు ఆరోపణ చేస్తున్నది. ఆరోపణలో పసలేదు. గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఇది పక్క రాసి పెట్టుకోవాలని చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.